హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా 'దిశ' పేపర్ చూద్దాం. ఈరోజు విశ్లేషణకి మనకి ముఖ్య అతిథిగా సేవాదళ్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ యాదవ్ గారు వచ్చారు. వారితోని మనం ఇయాల కార్యక్రమం చేద్దాం. నిరంజన్ యాదవ్ గారు. ఓకే. ఈరోజు 'దిశ' పత్రిక చూద్దాం. 'దిశ' పత్రికలో ప్రధానంగా కేసీఆర్ నిన్న ఒక టీవీ ఛానల్‌లో దాదాపు గంట, 2 గంటల పాటు ఒక డిస్కషన్ చేశారు. అనేక అంశాలపైన తెలంగాణ ఉద్యమం కానించి మొదలుపెడితే మొన్న అధికారం పోయే వరకు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం పైన అన్ని విషయాలపైన రకరకాల పద్ధతుల్లో మాట్లాడారు. దాని గురించి ఒక ప్రధానంగా హెడ్డింగ్ ఐటమ్ వచ్చింది దిశాపత్రికలో. మళ్ళీ నేనే సీఎం, ఎన్నికలు ఎప్పుడొచ్చినా మాదే అధికారం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా బోగస్, మోడీ సృష్టే, కడిగిన ముత్యమల కవిత బయటికి వస్తారు, కాళేశ్వరం ప్రాజెక్టుకు డోకా లేదు, మేడిగడ్డ లోపాన్ని సరిదిద్దకుంటే ఉద్యమిస్తాం, ఓటుకుని ఎటుకేస్తూ రేవంత్ కక్ష పెట్టుకున్నాడు, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 8 నుంచి 12 సీట్లు వస్తాయట, కాంగ్రెస్ శ్వేతపత్రాలు బోగసే, రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎందుకు, మా పార్టీని విడిన కడియం శ్రీహరికి రాజకీయంగా సమాధి, బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చే ప్రసక్తే లేదు, ఫోన్ ట్యాపింగ్తో నాటి సీఎంగా నాకు సంబంధం లేదు, ఓ టీవీ ఛానల్ డిబేట్లో కేసీఆర్ అన్నట్లు మళ్ళీ కేసీఆర్ సీఎం అట. ఎట్లా మరి ఏంది మరి మీరు ఎప్పుడు దిగిపోతాం రైతు? ఏం లేదు. పగటి కళలు అంటారు చూడు, ఆ, తెల్లవారుజామున కళలు అంటారు. ఆ, ఇప్పుడు ఆయన తెల్లవారుజామున కళలేమో నిజంగానే అవుతాయంట. ఆ. కానీ ఈయన ఏం ఇది పగటి చేస్తుండు, కల్లా? మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం పగల కళను కన్నాడు. ఆ, కళ కానీ తర్వాత టీవీ నైన్లలో నిన్న రాత్రి వచ్చిండు. అవును. టీవీ నైన్లో ఇంటర్వ్యూలో ఇది ముచ్చట్లు పెట్టిండు. ఇప్పుడు చూడన్న ఈ రోజు శ్వేతపత్రం నుంచి బోగస్ అంట. బయలుదేరుతాను. మొత్తం ప్రజల్లోనే ఉంటారు కదా ఎవరు? సారు. మే 10 వరకు. నిన్ను ప్రజలే కదా బండకేసి కొడితే ఇంట్లో వచ్చి ప్రజాభవన్ తంతే ఇంటికి పోయి కొత్త భవనంలో మళ్ళీ కొత్తగా ముచ్చట పెడతాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆ, నేనే సీఎం, నాదే అధికారం, 8 నుంచి 12 ఎంపీ సీట్లు ఆ. పక్కాగా వస్తాయి అంటాడు. మరి మీరే 14 వస్తాయి అంటున్నారు. ఇప్పుడు క్యాండిడేట్లే మొర్ర అనేది దిక్కే లేరు. నిన్న మొన్నటి వరకు చూసినావు కదా, ఆ, క్యాండిడేట్లే లేను కాడ ఆ, 12 సీట్లు 30 సీట్లు అని చెప్తుంటే జనాలు ఏమైనా నమ్మేతోళ్ళ లేకపోతే లీడర్లు ఏమైనా పిచ్చోళ్ళ? అంతే. లీడర్లు ఇప్పుడు కడియం శ్రీహరి అని కడెం మరీ శ్రీహరి మరీ రాజకీయ చెప్తున్నాడు సమాధి ఇక్కడ. అట. రాజకీయ సమాధేన. ఆ, ఆ, రాజకీయ సమాధి అయింది, పార్టీ మారింది కాదు. ఈయన లేనప్పటి నుంచి ఆయన ఉన్నాడు, మినిస్టర్గా ఉన్నాడు. అంతేనా? ఈయన మినిస్టర్ అయినప్పుడు ఆయన మినిస్టరే. ఓకే. ఆయనేమి తక్కువ కేటగిరీ ఏం కాదు. ఓకే. ఆయనేమి రాజకీయం విలువలు తెలియని మనిషి కాదు. ఉమ్. నువ్వే రాజకీయ విలువలు లేకుండా లిక్కర్ మాఫియా అని, ఏది మేడిగడ్డ అని, అవి ఇవన్నీ మొత్తం అసలు సర్వనాశనం చేసినావు నువ్వు. ఆ. మళ్ళీ పైగా వచ్చి సిలక పలకలు వలికితే ఇంకోటి ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా బోగస్తే, మోడీ సృష్టి అని ఆయన అంటుండు. ఆ, కడిగిన ముత్యం లెక్క బయటకు వద్ద కవిత అంటుండు. ఆ, మీరేం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వాళ్ళిద్దరూ కలిసే చేస్తున్నారు ఆ, ఇంటర్నల్ గాని మీరు అంటున్నారు. ఆ. మరి కలిసి చేస్తున్నప్పుడు బోగస్ కేసులు పెట్టి వాళ్ళని లోపల ఎందుకు వేస్తారు? సరేనా, ఆ. ఇవన్నీ అంటారు కదా, ఆ, బోగస్ కేసులు పెడుతురు, ఇట్లా మేము కాదు, బి ఆ, టీం కాదు, ఆ, అవి అన్నారు కదా. ఆ, జనాల్లోనే నువ్వే ఒక లైవ్లో ఉమ్, ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఉమ్, ఒక 10 మందిని అడిగితే 8 మంది అదే చెప్తారు. ఓకే. అదొకటి పక్కన పెడితే, ఉమ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నువ్వు లేకపోతే ఉమ్, ఈ టైంలో కరెక్ట్గా ఎందుకు వాళ్ళు బీజేపీ వాళ్ళు తీస్తారు? ఉమ్, ఆ? ఓకే. ఎలక్షన్ కోసమే కదా. కడిగిన ముత్యం లెక్క వస్తుంది అట్లా, దాంట్లో ఏం లేదు, ఉత్త బోగస్. కడిగిన ముక్తం అంటే బీరు విస్కీ ఏమైనా కడుగుతారు, చేతులు కడుక్కొని బయటకు వచ్చి ఏదో అంటారు కదా, ఆ, కరోనా టైంలో వ్యాక్సిన్ లేక ఇప్పుడు వ్యాక్సిన్ లేక తుడుచుకొని వస్తుందమ్మా. అంతేనా? అంతే తప్ప ఏమీ లేదు ఆడ. ఆ, వీళ్ళు చేసేది ఏం లేదు. ఆ, వీళ్ళని తీసుకుపోయి బొక్కలేస్తా కూడా బుద్ధి రావట్లేదు. ఓకే. మళ్ళీ జనాల్లో ఏంది, ఆ, సింపతి కోసం ట్రై చేయాలి. ఓకే. ఎవడైనా జనంలో ఆ, అరే తప్పైందిరా బాబు, తప్పైంది నాయన, మీరు ఇది ఒక్కసారి మమ్మల్ని క్షమించండి అని చెప్పాలి. కానీ ఉమ్, అలాంటిది లేకుండా ఉమ్, మమ్మల్ని అది చేసిండ్రు, ఉమ్, మేడిగడ్డ ఒకటి వేస్ట్, ఏం కాలే, మళ్ళీ ఉద్యమిస్తామంట. తప్పు చేసింది నువ్వు, మొత్తం కరప్టెడ్ చేసిందే నువ్వు. ఉమ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఉమ్, అతి నీకు నచ్చిన విధంగా ఉమ్, కొన్ని లాభార్జన కోసము చేసి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి దోచుకుంటువి. దోచుకున్నాక కూడా మళ్ళా అదే మేడిగడ్డది, అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అంత 1,00,000 కోట్ల స్కామ్ అయినా కానీ మళ్ళీ ఉల్టా మేమే ఉద్యమిస్తాం, ఆ, మేమే ధర్నా చేస్తా అంటే, సరి అయిపోతాయి. మేమే ధర్నాలు సరి చేస్తారంటే అయిపోతే ఇక్కడ ధర్నా చేస్తారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఖాళీగా గాజులు దొరకలేదు. ఆ, అదేవిధంగా ప్రజలేం పిచ్చోళ్ళు ఏం కాదు. ప్రజలు బుద్ధి చెప్తేనే కదా వచ్చినావు. మళ్ళా ఉల్టా వచ్చి చేస్తుంటే జనాలు అంటే అసలు నీ లైవ్నే చూసేతోళ్ళే లేరు. హత్య చేసినోడు సంతాపం గట్లే ఉంది. హత్య చేసి నువ్వే, రాత్రిపూట్ల పొద్దున వచ్చి మళ్ళీ దండేసేది నువ్వే అన్నట్టయింది. నేను రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ రద్దు చేస్తారా? కేసీఆర్ హరీష్ రావుకు ఇదే నా సవాల్. హరీష్ రావుకు కేసీఆర్కు సూటిగా సవాల్ విసురుతున్నా.
15 ఆగస్టులోగా నేను రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు. అక్కడ సూర్యుడు ఇక్కడ పొడిచినా, భూమి ఆకాశం తలకిందులైనా, కేసీఆర్ ఫామ్ హౌజులు ఉరేసుకున్న సచ్చినా రుణమాఫీ అమలు ఆగదు, చేసి తీరుతాం అని చెప్తుండు. అంటే రేవంత్ రెడ్డి ఒక సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో 100 రోజుల్లో అమలు చేస్తాం అనుకున్నాం, కానీ కోడ్ వచ్చింది. కానీ ఆగస్టు 15 లోపు ఎట్టి పరిస్థితుల్లో ఆపం చేస్తాం అంటాడు. దాని తర్వాత ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఎట్లా అంటావు కోడ్ అమల్లో ఉండగాని అనే సాహసం చేయలే. కాకపోతే హరీష్ రావు, కేటీఆర్ ఇట్లా కొంతమంది ఆగస్టు 15 లోపు నువ్వు చేసే పరిస్థితి లేదు, అంత సాధ్యం కాదు, అవన్నీ అబద్ధపు మాటలు, ఒకవేళ నిజంగానే ఆగస్టు 15కి చేయకపోతే ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తామని సవాల్ ఇచ్చిరండి హరీష్ రావు. ఆ సవాల్కి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ ఇచ్చినారు. నేను 15 ఆగస్టు లోపు రైతుల రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని మూసుకుంటావా, రిజిస్ట్రేషన్ రద్దు చేసుకుంటావా అని ఒక సవాల్ ఇచ్చినాడు. ఆ సవాల్ను స్వీకరించండి. ఇటు పొద్దు అటు పొడిచినా, భూమి ఆకాశం కలిసినా, కేసీఆర్ ఫామ్ హౌజ్లు ఉరేసుకున్నా 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతాం అంటుండు. ఏంది ఇది అసలు? ఎందుకు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పదే ఇప్పుడు యాదగిరిగుట్ట పోయిండు, భువనగిరి సభకు పోయి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నాడు, మైబాద్ పోయిండు, రామాలయం రాముడు సాక్షిగా చెబుతున్నాడు, మెదక్ పోయిండు, మెదక్ చర్చి ఏడుపాయల జాతర సాక్షిగా చెబుతున్నా 15 ఆగస్టు లోపు రైతుల రుణాలు మాఫీ చేస్తారని ప్రజలు నమ్మట్లేదా? ఎందుకు ఒట్టే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? ప్రజలు నమ్మట్లేదో కాదు, చెప్పిందే చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా, ఇప్పుడని కాదు, గత 138 ఏళ్ళ నుంచి అయినా చెప్పేదే చేస్తుంది, చెప్పింది చేసేదే చెప్తుంది. అదేవిధంగా ఆ యొక్క పార్లమెంటులో ఉండే టెంపుల్ అంటే ప్రతి ఒక్కరికి నమ్మకం. ఇప్పుడు రామాలయం భద్రాచలం దగ్గర ఖమ్మం ఏరియాలో చెప్పాలి. ఇప్పుడు ఆ ఏరియాలో ఉండే మనుషులకు మా రాముడు అంట. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలు కూడా రాముడే. కాకపోతే ఆ ఇంపాక్ట్ అనేది అక్కడ ఉండే ప్రజలకు ఇప్పుడు యాదగిరిగుట్ట ఉంది, యాదగిరిగుట్ట ప్రతి ఒక్కరం పోతాం, కానీ యాదగిరిగుట్ట ఎక్కువ ఉండేది ఎవరు? భువనగిరి ప్రజలు. అదేవిధంగా అక్కడ ఇప్పుడు ప్రజలు ప్రతిపక్షాలు అడిగేది ఏంటంటే ఒట్టు పెట్టి చెప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చిందా? 4 నెలల్లో నమ్మలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా ప్రభుత్వాన్ని, పార్టీని, కాంగ్రెస్ని అనేది? అలాని ఏమీ లేదు, చెప్పేది చేస్తాం. మేము ఇంతకు ముందు నమ్మనప్పుడే ఒట్లే చెప్పాలి. లేదు, మీరు నమ్మకపోతే మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేస్తారు? మీరు నమ్మిరు కాబట్టి కదా వేసారు. ఇప్పుడు నమ్మట్లేదు అనే ఓటేసి మళ్ళా ఎంపీ ఎన్నికల్లో ఓటేసుకోవడానికి ఒట్లేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని నేను అడుగుతాను. ఒట్లేయలేని కాదు, ఫస్ట్ నుంచి అయినా ఈ రాజకీయ పార్టీ అయినా కంపల్సరీ ఒక హామీ ఇవ్వాల్సిందే ప్రజలకు. ఈ తెలంగాణ ప్రజలకైనా దేశ ప్రజలకైనా ఒక మేనిఫెస్టో త్రూ నుంచి హామీ ఇవ్వాల్సిందే. హామీ ఇవ్వకపోతే ఎవరు నమ్ముతారు? హామీ ఇవ్వటం తప్పంటలే, ఒట్టేసి దేవుడి పైన ఒట్టేసి ఎందుకు అంత దుర్గతి ఎందుకు పట్టింది అంటున్నా. అంత దుర్గతి కాదు అది. ఇప్పుడు గ్యారెంటీలు ఇచ్చినాం, 100 రోజుల్లో కొన్ని అమలు చేసినాం. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారు? రామ మందిరం అని, ఆ మందిరం, ఈ మందిరము. ఇప్పుడు బీజేపీ అది చేస్తుంది. బీజేపీకి ఎదుర్కొనుకోవడానికి ఇప్పుడు మతం ముసుగులో దానికోసం చెప్పడానికి ఒక ఎత్తు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ప్రజలు దేవుని మీద విశ్వాసం. తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే యాదగిరిగుట్ట కావచ్చు, రామాలయం కావచ్చు, ఆ విధంగా చెప్తున్నాడు తప్ప ఏదో కేసీఆర్ నమ్మాలనో లేకపోతే బీజేపీ బండి సంజయ్ నమ్మాలనో వాళ్ళ కోసం కాదు. తెలంగాణ ప్రజల కోసం ఒక నమ్మక దిశతోనో రుణమాఫీ, ముఖ్యంగా రైతులకు జరిగిన అన్యాయాన్ని ఈ తెలంగాణ ప్రభుత్వంలో పట్టించుకోకపోతే, గత ప్రభుత్వం పట్టించుకోనందుకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఒక చర్యగా, అదే ఒక ప్రతి దినచర్యగా రైతుల కోసము ప్రతిరోజు అహర్నిశలు పాటుపడుతున్నారు. అందుకోసము వాళ్ళకు ఒక విధంగా చెప్పడానికి కోసం కాదు, 15 లోపు, ఆగస్టు 15 లోపు అమలు చేయబోతున్నాము, మీరు దిగులు పడొద్దు అని ధైర్యం ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ధైర్యం ఇస్తున్నారు. 2 అంకెల బలం, కమలం టార్గెట్ 10 నుంచి 12 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యం. కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ముందుగా ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారం పూర్తి చేసిన బీజేపీ 2 నెలల్లో 5 సభలకు ప్రధాని మోదీ హాజరు, నేతలకు దిశానిర్దేశం. ఉత్సాహంగా సాగుతున్న పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు. జాతీయ స్థాయి నేతలు పాల్గొంటుండటంతో శ్రేణుల్లో జోషు. నామినేషన్లు ముగిసిన తర్వాత అగ్రనేతల ముమ్మర ప్రచారం. మే 11లోగా మరో 3 సార్లు మోదీ రాక. రేపు సిద్దిపేటకు అమిత్ షా. ఇది ఎక్కడ?
భువనగిరి బీజేపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ నామినేషన్ దాఖలు సందర్భంగా జరిగిన రోడ్ షోలో మాట్లాడుతున్న జైశంకర్, పక్కన లక్ష్మణ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి. జైశంకర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి నిన్న వచ్చిండు బూరా నర్సయ్య గౌడ్ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొండు. వాళ్ళు ఏమంటున్నారు, 2 అంకెల బలం బీజేపీ అంటే ఉన్న 17 సీట్లు అత్యధిక సీట్లు మేమే గెలుస్తాం, 10 నుంచి 12 సీట్లు అని వాళ్ళు చెప్తుండ్రు. 2 అంకెల బలం వస్తే మరి మీకు 1-5 అప్పుడు ఇది పగటిగా. ఇప్పుడు ఇందాక అన్నావు చూడు, ఒకడు నార్మల్లోడు హైదరాబాద్ ప్రపంచంలో ఒక సిటీని చూసి ఇది ఆ బిచ్చగాడు ఏం చేసిండంటే ఈ పొద్దున లేస్తే రాత్రి వరకు అడుక్కుంటే నేను ఇన్ని కోట్లు సంపాదిస్తా ఈ నాని పగటి కళలు అంటారు. వాడు రాత్రి పూట్లకు అంటాడు, వీళ్ళు ముందే కంటారు. సేమ్ బీఆర్ఎస్ బీజేపీ 2 సేమ్ అయినాయి. వీళ్ళని నమ్మే పరిస్థితే దేశమే లేదు. అత్యంత దారుణం స్టేజ్లో రైతులను కిసాన్ మోర్చా అని పెట్టేసి 100 రోజులు చేస్తే కూడా వీళ్ళు పట్టించుకోలేదు. అదేవిధంగా రెజ్లర్లను కానీ ఈ మణిపూర్ సంఘటనలు కానీ దేశం మొత్తం వీళ్ళను అసలు చూసే ప్రసక్తే లేదు. అలాంటి ఇప్పుడు వాళ్ళు అందరికంటే ముందంజలో ఉన్నారు. క్యాండిడేట్ డిక్లరేషన్ కానీ ప్రచారం కానీ మీరు ఇంకా 3 స్థానాలు రేపు లాస్ట్ డేట్ నామినేషన్లు. మీరు అసలు మళ్ళా గుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళా గుల్లాలు పడుతుంది. ఇంకా 3 స్థానాలు కేటాయించనే లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే గత 100 ఏళ్ల నుంచి అయినా సరే నామినేషన్ ముందు 2 రోజుల ముందు కంపల్సరీ ఏదో ఒకటి ఇస్తానే ఉంటారు. ఇది కామన్. ఇప్పుడు కుటుంబం అన్నాక కలహాలు కామను, కుటుంబం అన్నాక సర్దుబాటు అనేది కామను. ఆ విధంగా కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఏ ఒక్కరిని కూడా కించపరచకుండా, ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చేస్తారు. అంటారు కదా, అసమర్థత కాదు అక్కడ, అసమర్థతనే కాదు. అసమర్థత అంటే 50 ఏళ్ళు పాలించింది అసమర్థత ఎందుకవుతుంది? ఈ దేశాన్ని 50 ఏళ్ళు పాలించింది. 50 ఏళ్ళు పాలించిన పార్టీ అసమర్థత ఎందుకవుతుంది? అసమర్థత ఇది. మతం ముసుగులో వస్తున్నారు. అసమర్థత ఏంది? ఇప్పుడు మతం అనేది గుండెలో ఉండాలి, మనసులో ఉండాలి. జెండా అనేది బయట ఉండాలి. జెండా అనేది ఇంట్లోకి తెచ్చి పెట్టిండు. మతం ముసుగులో ఇప్పుడు రామ మందిరం మొన్నటి వరకు లేదా? వీళ్ళు వచ్చినప్పుడే ఉందా? వీళ్ళు వచ్చినప్పుడు 1980లో లేదా? 500 సంవత్సరాల క్రితం కూల్చేశారు, కట్టారు. అది కాదన్నా, రామ మందిరము, శ్రీరాముడు, ఆంజనేయుడు, ప్రతి గ్రామంలో ఆంజనేయుడు గుడి ఉంది. అయోధ్యలో లేదు? అయోధ్యలో కూడా గుడి ఉన్నది. అయోధ్యలో అంటున్నారు ప్రతి ఒక్కరు. అయోధ్యలో ఫస్ట్ దాన్ని రామ మందిరం అనే నినాదాన్ని ఎత్తింది ఎవరు? రాజీవ్ గాంధీ. కావాలంటే నీకు కోట్లు చూడండి, హిస్టరీ చూడండి. ఏదో రాముడు అని మతం ముసుగులో చెప్పేసి ఇప్పుడు అమిత్ షా వీళ్ళని నమ్మే ప్రసక్తి లేదు కాబట్టి ఇక్కడ వచ్చి పడుతున్నారు. నార్త్లో నమ్మే ప్రసక్తి లేదు కాబట్టి ఇక్కడ వచ్చి పడుతున్నారు. మీరు చూస్తున్నారు మొన్న పంజాబ్లో నిన్నగాక మొన్న ధర్నాలు ఎంత దారుణంగా వీళ్ళని ఎలగొట్టి కొట్టి పంపించిన. మణిపూర్ కానీ, అస్సాం కానీ, మిజోరం కానీ ప్రతి రాష్ట్రంలో కొట్టి పంపించింది. కాంగ్రెస్ వద్దా అడంతా? అడంతా కాంగ్రెస్ వస్తుందని నేను చెప్పట్లేదన్నా. బీజేపీ మీద వ్యతిరేకత, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత. ఈ దేశం, ఈ తెలంగాణ రాష్ట్రము బీఆర్ఎస్ బీజేపీ మీద, బి టీంల మీద వ్యతిరేకత వచ్చేసింది. దేవుళ్లపై ఒట్టుపెట్టుడు, కేసీఆర్ తిట్టుడు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కేసీఆర్ వ్యాఖ్యలు. దేవుళ్లపై ఒట్టు పెట్టడం, కేసీఆర్ తిట్టడమే మీ పనికి పెట్టుకోండి. ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 4 నెలల నుంచి చేసే కార్యక్రమం ఏంటంటే రోజు కేసీఆర్ తిట్టడం, కేసీఆర్ చేసిన పనులు తిట్టడం, ఆయన పనుల మీద ఎంక్వైరీలు వేస్తాం, శ్వేతపత్రాలు, ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ, అది ఎలక్ట్రిసిటీ కావచ్చు, నీటిపారుదల శాఖ కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఇంకా సెక్రటరేట్ నిర్మాణం కావచ్చు, వీటితోని కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ప్లస్ ఒట్లు పెట్టి మళ్ళీ ప్రజలను నమ్మించే పరిస్థితికి వచ్చింది. ఈ 4 నెలల కాలం ఇట్లా శ్వేతపత్రాలకే టైం వేస్ట్ చేసి ప్రజల మనసులోంచి వాళ్ళ యొక్క పార్టీ పైన నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడదనే ఉద్దేశంతో మళ్ళీ ఒట్టు పెట్టుతాడు. మళ్ళీ కేసీఆర్ ఈ 2 పనులు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఏం పని లేదు అంటాడు కేసీఆర్. అన్న ఈయనేం బడిపంతులా? బడిపంతులు కాదుగా. ఒక సీఎం లోపాలను చెప్పాల్సిన నైతికత, బాధ్యత వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే, ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ అయినా సరే చేసిన తప్పుడు పనులను ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేత ఎవరున్నా సరే. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ తప్పులు చేసినావు రా భయ్, నీకు తప్పులు చేసినప్పుడు నీ తప్పు ఇది చేసినావు అని చెప్పాలి కదా. మేము చెప్పకపోతే జనాలకు ఎట్లా తెలుస్తుంది? జనాలకు తెలవాలి కదా. ఇప్పుడు ఆయన చెప్పుకోవడం కాదు, ఈ తెలంగాణ ప్రజలకు 4 నెలల నుంచి రైతు బంధు ఇవ్వబోతున్నాము, రైతు రుణమాఫీ ఇవ్వబోతున్నాం. నీకు ఎలక్షన్ కోడ్ రాకపోతే రైతు రుణమాఫీ ఆల్రెడీ పడుతుండే కదా. ఇప్పుడు రైతు బంధు కూడా ఆల్రెడీ పడ్డాయి కదా. 5 లక్షల మందికి రైతు బంధు పడింది. 5 లక్షల మందికి పడిపోయింది, ఇంకా కొంతమందికి పడలేదు. ఎలక్షన్ కోడ్ రాకపోతే నీకు అన్ని స్కీములు 6 గ్యారంటీలు 100 రోజుల్ని అమలు చేస్తుంటివి.
ఇప్పుడు నువ్వు ఈయన వస్తున్నాడు ఆ, మొన్న అసెంబ్లీకి రారా భయ్య అంటే ఆ, అసెంబ్లీ రాకుండా ఈడ వచ్చి చిలకల పలుకులు ఆ. ఏదో అంటారు చూడు పిచ్చక పలుకులు వలుకుతుండు. అదే ఆ? బుర్రకథ చెప్పడానికి ట్రై చేస్తుండు. ఓకే. నువ్వు మగాడు అయితే 2 లక్షల రుణమాఫీ జై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాలు. ఈ ఎందుకు సవాలు? మగాడో ఆడదో ఏదో ఒకటి, మొత్తానికి అయితే కావాల్సింది ఏంది? రుణమాఫీ కావాలా? నువ్వు మగాడు అయితే చెయ్యి, నువ్వు ఆడదా. ఈ మగ ఆడ డిస్క్రిమినేషన్లు ఎందుకు? ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళు ఆడ కావచ్చు, మగ కావచ్చు. రుణమాఫీ చేయండి మీరు ఇచ్చిన హామీ ప్రకారం అని అడగాల. నువ్వు మగాడు అయితే చెయ్యి అంటే మళ్ళీ మహిళల్ని ఆడ కించపరిచినట్టు అవుతుంది కదా. మీరు డిమాండ్ చేయాల్సింది ఏంది? ఆయన ఆగస్టు 15 లోపు చేస్తా అంటాడు. ఆగస్టు 15 లోపు నిజంగానే చేయకపోతే అప్పుడు మీరు నిలదీయండి, మడేలు అంచండి ప్రభుత్వాన్ని. కానీ మొగాడు అయితే చెయ్యి, లేకపోతే చేయవు. ఇది అంటే జనం కోసమేనా? జనాన్ని రెచ్చగొట్టాలి. ఆ. తెలంగాణ ఇంకోటి, ప్రజల్ని 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ రద్దు చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి సవాలు. వచ్చే వానాకాలం నుంచి వడ్లకు 500 బోనస్ కూడా ఇస్తాం. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను 10 ఏళ్లు పక్కన పెట్టినరు. పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేస్తాం. పాలమూరు రుణం తీర్చుకుంటాం. కేసీఆర్తో కొట్లాడతానన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఆయన పంచనే చేరిండు. ప్రజలు కేసీఆర్ను బొందబెడితే ఆయన వెళ్ళి పూలదండలు వేస్తున్నాడు. ఉమ్మడి పాలమూరులో పర్యటించిన ముఖ్యమంత్రి 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ రద్దు చేస్తారా? ఇప్పుడు రుణమాఫీకి బీఆర్ఎస్ రద్దుకు సంబంధం లేదు. ముఖ్యమంత్రి గారు గమనించాలా. మీరు రుణమాఫీ దేనికి ఇచ్చారు? బీఆర్ఎస్ని రద్దు చేస్తేనే నేను ఇస్తా అనలేదు కదా. రుణమాఫీ హామీ దేనికి ఇచ్చారు? రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి 2 లక్షల రూపు ఉన్న రుణాలను మేము రద్దు చేస్తాం, అధికారంలోకి వస్తే 90 రోజుల్లో అన్నావు. అది కోడ్ వచ్చింది. మీరు ఆగస్టు 15 లోపు చేస్తా అంటున్నారు. కానీ బీఆర్ఎస్ని రద్దు చేస్తేనే చేస్తా అంటే మళ్ళీ అది వేరే. మీరు ఇచ్చిన హామీ వేరు. అది వేరు. ఇక్కడ నువ్వు మొగోడివి అయితే అన్నందుకే మొగోడివైతేనే రెచ్చగొట్టే మాటలు ఒక ప్రతిపక్ష నేతడు చేసినప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ఒక సీఎంగా ఆయన చెప్పాల్సిందేగా. చెప్పాలి. ఆయనకు ఆన్సర్ ఇవ్వాలిగా. ఆన్సర్ అంటే సమాధానం చెప్పాలిగా. సమాధానం చెప్పడానికే నువ్వు బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతావా, రద్దు చేస్తావా, నేను ఇస్తాను నువ్వు రద్దు చేస్తావా అనే ఒక వాదన చేసిండు అంతే తప్ప ఒక విన్నపం చేసిండు. జనాలు వాళ్ళు ఒక సవాల్ ఇస్తారు. దానికి వాళ్ళకు వాళ్ళు ముఖ్యమంత్రి రాజీనామా చేస్తావా అన్నారు. అవును, ఏది ఆగస్టు మొగోడు అయితే చేయకపోతే రాజీనామా చెయ్యి అని చెప్పారు. రాజీనామా ఏంద్రా భాయ్, మీరు రద్దు చేయండి, నేను ఇచ్చేది ఇస్తాను 15 ఆగస్టు లోపు అని జనాలకు చెప్పిండు. ఓకే. మోడీ వ్యాఖ్యలపై దుమారం. మొన్న కాంగ్రెస్ గెలిస్తే తాలిబొట్లు సంపద గుంజుకుంటాడని వ్యాఖ్య. నిన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ముస్లింలకు మళ్లించేందుకు ప్రయత్నం చేసిందని కామెంటు. మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్. సుప్రీంకోర్టుకు సిపిఎం. దేశ ప్రజల ఆస్తులు బంగారంపై కాంగ్రెస్ కన్నేసిందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే తాలి బొట్లు కూడా గుంజుకుంటుందని రాజస్థాన్ యూపీ ఎన్నికల ప్రచారంలో కామెంట్ చేసిన మోదీ మంగళవారం మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ముస్లింలకు మళ్లించే ప్రయత్నం చేసిందని మరోసారి సంచలన కామెంట్ చేశారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దేశం కోసం నా తల్లి తాలిబొట్టునే త్యాగం చేసింది, మంగళసూత్రం విలువ తెలిస్తే మోదీ అలా మాట్లాడరు అని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. మోదీపై సుప్రీంను ఆశ్రయించినట్టు సిపిఎం వెల్లడించింది. మోదీపై అనర్హత వేటు వేయాలని కర్ణాటక మంత్రి హెచ్కే పటేల్ ఈసీని డిమాండ్ చేశారు. ప్రధానిపై ఫిర్యాదును పరిశీలిస్తున్నట్టు ఈసీ తెలిపింది. మోదీ వ్యాఖ్యలపై దుమారం లేచింది. మొన్న యూపీలో కానీ కొన్నిసార్లు చాలా గట్టిగా మాట్లాడింది. అంటే ముస్లింలకి ఈ దేశంలో ఉన్న మిగతా మతాలకు సంబంధించిన సంపదని, ఆస్తుల్ని పంచి తీసుకుపోయి మొత్తం గుర్తించి తీసుకుపోయి ముస్లింలకి ఇస్తుందని అక్కడ యూపీలో ఇట్లా రాజస్థాన్లో కామెంట్ చేసిండు. నిన్న కేరళలో చేసిండు. ఏం చేసిండు? ఎస్సీ ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్ల మొత్తాన్ని తీసుకుపోయి ముస్లింలకు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. గతంలో ప్రయత్నం చేశారు. వాళ్ళు ఒకవేళ మీరు నమ్మి ఓట్లు వేస్తే వాళ్ళు అదే పని చేస్తారు. అంటే ఎస్సీ ఎస్టీల కోణంలో ఎస్సీ ఎస్టీలు మీకు నష్టం జరిగింది, కాంగ్రెస్ పార్టీ వస్తే మీ రిజర్వేషన్లు తీసి ముస్లింలకు ఇస్తని మొత్తానికైతే ముస్లింల చుట్టూ రాజకీయాన్ని తిప్పుతుండే మోడీ. ఏంది సెంటిమెంటు అంటే అన్న, ఇప్పుడు రాహుల్ గాంధీ కుటుంబము ముస్లిం అనే పార్టీ అనే నినాదము ఆర్ఎస్ఎస్ ఫస్ట్ నుంచి చేస్తూ పాటు ఇప్పుడు జనాన్ని డైవర్షన్ చేయడానికి ఇప్పుడు మతం ముసుగు నమ్మట్లేదు, మతం ముసుగు మాయం అయిపోయింది. అరే భయ్, నువ్వు సంక్షేమాల అభివృద్ధి వైపు అదేవిధంగా నువ్వు ఒక పథకాల వైపు చూపించట్లేదు, కానీ ఏదో మాయ మాటలు చెప్తున్నావు, రామ మందిరం అంటున్నావు, అయోధ్య అంటున్నావు చెప్తున్నావు తప్ప ఇలాంటిది లేదు. మళ్ళా అనే నినాదం అని పక్కకు అవుతుంది అనే ఉద్దేశంతోన ఇప్పుడు తాలిబొట్లకు లాస్ట్కు ఎంత నైతికత విలువలను పోగొట్టుకొని మాట్లాడుతున్నాడు ఒక దేశ ప్రధాని అనేది ఈ దేశ ప్రజలు ప్రతి ఒక్కరు చూడబోతున్నారు, చూస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళకి సమాధానం అనేది కేవలం తెలంగాణ ప్రజలారా నమ్మండి,
ఈ మోదీ చేస్తున్న వ్యాఖ్యలను చూడండి, మీరు గమనించండి. మతం ముసుగు పోయింది. అదేవిధంగా ఇప్పుడు తాళిబొట్లను మన అమ్మాలక్కలను కూడా మాయ చేయడానికి, మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళను డైవర్షన్ చేయడానికి ముస్లింలు అనే ముసుగును లేపబోతున్నాడు. గమనించండి. ఏదేమైనప్పటికీ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ గారు ఆ యూపీలో కానీ వ్యాఖ్యలు అనేది రాజస్థాన్లో కానీ కేరళలో చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం. ఎందుకంటే ఒక దేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత ఒక మతంని టార్గెట్ చేస్తూ మీ ఆస్తుల్ని మొత్తం తీసిపోయి ముస్లింలకి ఇస్తారు, మీకున్న రిజర్వేషన్లు ముస్లింలకి ఇస్తారని ఒక మత ఘర్షణ రెచ్చగొట్టే విధంగా, మతాల సెంటిమెంట్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం అనేది, రాజకీయాలు ఉండొచ్చు, వంద రకాల పార్టీలు ఉంటాయి, 100 రకాల రాజకీయాలు ఉంటాయి, 100 రకాల హామీలు ఇస్తారు. కానీ ఈ రకంగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఒక మామూలు లోకల్ లీడర్ మాట్లాడే భాష మాట్లాడటం అనేది దురదృష్టకరం. మోడీ నోటి నుంచి ఆ వ్యాఖ్యల్ని జనరల్గా భారతదేశంలోని ప్రజలు ఆశించుండరు. మోదీ నోటి నుంచి, ఒక ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి నుంచి, ఆ వ్యక్తి నోటి నుంచి ఇట్లాంటి రకమైన మాటలు రాజకీయం కోసం, ఓట్ల కోసం వస్తాయని ఆశించుండరు. ఎందుకంటే నేను ప్రపంచంలో శక్తివంతమైన నాయకుడని పదే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ చెప్పుకుంటుంది మోడీని. ఇంత నిజంగానే శక్తివంతమైన నాయకుడు అయితే అది రాజకీయం ఉండొచ్చు, ఓడొచ్చు, గెలవచ్చు. కానీ మతాల మధ్య సిచ్చి పెట్టే కార్యక్రమం, ముస్లింలకి ఇస్తారు హిందువులు ఆస్తులను తీసిపోయి, ముస్లింలకి ఇస్తారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అని చెప్పే దురదృష్టకరమైన పరిస్థితి వాస్తవం విచారకరం. ఇది అంటే ప్రజలు గమనించాలి, సమయం పాటించాలి. ఎందుకంటే ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడించవచ్చు రాజకీయాల కోసం. ఎక్కడ ముస్లింలు కానీ లేకపోతే మిగతా మతాలు కానీ, యాంటీ ముస్లిమ్స్ కానీ ఆందోళన చెందే అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలోని ప్రజలు సంస్కారవంతులు, విజ్ఞులు. ఎక్కడ కానీ అట్లాంటి పనులు జరిగే అవకాశం ఉండదు. రాజకీయ నాయకులు రకరకాలుగా సెంటిమెంట్ లేపే ప్రయత్నం చేస్తారు తప్ప ఇది వాస్తవం. మోదీ వ్యాఖ్యలపై దుమారం. ఈ దేశము భిన్నత్వంలో ఏకత్వం అన్న గత 100 ఏళ్ల నుంచి నడుస్తున్నది. ఈయన మత ముసుగులో చెప్తున్నాడు. ఏం రిజర్వేషన్లు ఇచ్చిండన్న? ఈడబ్ల్యూఎస్ చేసి ఒక ఉన్నత వర్గాలనే బాగుపడ చేసుకునే విధంగా చేసిండు. మళ్ళా అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏం న్యాయం చేసిండన్న ఈయన? అదేవిధంగా ఈరోజు మళ్ళీ తాలిబోట్లను కూడా కనీసం నైతిక విలువలు లేకుండా పనిచేస్తున్నాడు. చిప్పు దొబ్బింది అంటారు చూడు, ఏమంటారు చూడు, మోదీకి ప్రెస్టేషన్ తీసుకున్నాడు. ఓడిపోతామనే భయాందోళనతోన ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో తెలియని ఒక దేశ ప్రధాని అనేది మన దురదృష్టకరం అనేది చెప్పచ్చు. పెండింగ్ సీట్లపై క్లారిటీ. ఖమ్మం అభ్యర్థిగా రఘురామరెడ్డి, కరీంనగర్ వెలిచాల రాజేంద్రరావు, హైదరాబాద్ షమీర్ ఉల్లా ఇవాళ ప్రకటిస్తారంటున్న కాంగ్రెస్ నేతలు. మొత్తానికైతే ఇవాళ ఎండ్ కార్డు పడే అవకాశం ఉందట కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. దాదాపు నెల రోజుల నుంచి ఇదిగో అదిగో, రేపు ఉదయం సాయంత్రం అని. ఇంకా గమ్మత్తు ఏంటంటే అసలు సోషల్ మీడియాలో ఈ 3 సీట్లు డిక్లేర్ అయినట్టుగా రకరకాలుగా ఫేకు లెటర్లు కూడా కేసీ వేణుగోపాల్ సంతకం పెట్టినట్టు, కొద్ది రోజులు ప్రసాద్ రెడ్డికి వచ్చినట్టు, ఇంకో రోజు ఇంకోళ్ళకి వచ్చినట్టు రకరకాలుగా పెట్టారు. మొత్తానికైతే ఖమ్మం అభ్యర్థిగా రఘురామరెడ్డి, రామసహాయం సురేందర్ రెడ్డి, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఆయనకు వాళ్ళ కుమారుడికి ఆయనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈయంకుడు మళ్ళా ఆయనకి ఇచ్చినట్టు. ఇంకోటి వెలిచాల రాజేంద్రరావు కరీంనగర్ నుంచి ఆల్రెడీ నామినేషన్ వేసిండు. నామినేషన్కి మంత్రి హోదాలో పొన్నం ప్రభాకర్ కూడా అటెండ్ అయ్యింది కాబట్టి మంత్రి హోదాలో పోయిండంటే అధిష్టానం నుంచి డైరెక్షన్స్ ఉన్నాయి. ఆయనకి దాదాపు కన్ఫర్మ్ అయినట్టు చెప్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ షమీర్ ఉల్లా కన్ఫర్మ్ అయితే ఇవాళ ప్రకటిస్తారని చెప్తున్నారు. మొత్తానికైతే ఒక ఎండ్ కార్డు పడే అవకాశం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఖమ్మం పార్లమెంట్ స్థానం గురించి, ఖమ్మం పార్లమెంట్ స్థానంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉంటే 1 స్థానమే బీఆర్ఎస్కి వచ్చింటే అది భద్రాచలం. ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. మొత్తంగా ఖమ్మం పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాల్లో 7కి 7 కాంగ్రెస్ పార్టీ గెలిచింది అఖండమైన మెజార్టీతో. ఒక్కొక్కళ్ళు 50,000, 70,000, 20,000, 30,000 మెజార్టీతో గెలిచారు. ఎవరు కూడా 25,000 కింద లేరు. అట్లాంటి నెంబర్ 1 సీట్ని ఇన్ని రోజులు తాత్సారం చేసి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసే నాయకులు, 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆస్తులను త్యాగం చేసి, జీవితాలను త్యాగం చేసి తిరిగే నాయకులు, బీసీ నేతలు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. లోకేష్ యాదవ్ లాంటి వాడు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా దాదాపు 20 సంవత్సరాలు ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసాడు. జైళ్ళకు పోయిండు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిండు, తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తినడు, తెలంగాణ ఉద్యమంలో నష్టపోయిండు. దాని తర్వాత వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన జెండా మోసిండు, కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేస్తే అట్లాంటి వ్యక్తులు పదే టికెట్ ఇవ్వండి అని బీసీ వర్గాలు డిమాండ్ చేస్తుంటే ఆయన కూడా నేను పోటీ చేస్తానని ఉత్సాహం చూపుతుంటే అట్లాంటి యువకుడిని, ఉద్యమకారుణ్ణి, బీసీ బడుగు బలహీన వర్గాల నాయకుడికి ఇస్తే తప్పేంది? గెలిచే సీటు ఇవ్వాలి కదా.
అంటే ఎక్కడెక్కడి నుంచో ఎత్తుక్కొని మండ వెంకటేశ్వరరావు అని కొద్ది రోజులు, ఇంకొక ఆయన అని కొద్ది రోజులు, ఇంకొక ఆయన అని కొద్ది రోజులు. ఏంది ఈ దురదృష్టమైన పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ ఈ దుస్థితికి ఎందుకు వచ్చింది అనేది ఇలా బీసీ సమాజం ప్రశ్నిస్తుంది. ఒక బీసీ నాయకుడు, ఉద్యమకారుడు, ఉద్యమంలో ఉండు, జైలుకు పోయిండు, పార్టీ కోసం ఏమైనా ఉండు, పార్టీ లాయలిస్టు, విద్యార్థి నాయకుడు, ఉన్నత చదువులు చదువుకుండు, అట్లాంటి నాయకుడికి ఇస్తే అట్టడుగు వర్గాల నుంచి వచ్చిండు కాబట్టి ప్రజలకు న్యాయం జరిగింది. మీరు ఎప్పుడో పాత తరం నాయకుడిని పట్టుకొచ్చి అసలు ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా లేని వ్యక్తిని పట్టుకొచ్చి అలా టికెట్ ఇచ్చే పరిస్థితి ఉందంటే బీసీల మనోభావాలను దెబ్బతీసినట్టు, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వద్దు ఇవాళ కాంగ్రెస్ పార్టీని. ఎస్, గెలవచ్చు, వాడవచ్చు, అది పక్కన పెట్టండి. అది కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు, ఎవరు నిలబడ్డా అది వేరే విషయం. గెలవటం ఓటమి కాదు ఇవాళ. పార్టీకి కొన్ని నైతికత ఉండాలి, పార్టీకి కొంత సిద్ధాంతం ఉండాలి, పార్టీ లాయలిస్టులను గుర్తించే కార్యక్రమం చేయాలి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టే కార్యక్రమం చేయాలి. అవకాశం వచ్చినప్పుడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి, అవకాశం వచ్చినప్పుడు బడుగు బలహీన వర్గాలకు లిఫ్ట్ ఇవ్వాలి. మీరు అవకాశం వచ్చినప్పుడు చేయనప్పుడు, అవకాశం లేనప్పుడు ఏం చేస్తారు అనేది అలా బీసీలు అడుగుతున్నారు. అది వాస్తవం ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ గుర్తిస్తుంది. ఇప్పుడు ఆత్రం సుగుణ అనే అమ్మాయి, ఆమె ఒక నార్మల్ టీచర్, మీరు చూస్తున్నారు. బొజ్జు పటేల్ ఉన్నారు, వాళ్ళు ఒక నార్మల్ అత్యంత ఇంద్రమ్మ ఇంట్లో ఉన్నవాళ్ళు. మీరు అది గమనించాలి. ఇప్పుడు అక్కడ ఎంత తోడైనా సరే కొద్ది కాలం మారిందంటే, టైం మారితే గెలవడానికి చాలా తక్కువ సూచనలు ఉంటాయి. ఇప్పుడు ఎన్ని రోజులు లేట్ కావడానికి ముఖ్యమైనదంటే 6-7 కాన్స్టిట్యున్సీలను సర్వేల ప్రకారం ఒక 10 మందిని సర్వేలు చేయించింది, 10 మంది పేర్ల మీద. ఆ సర్వేల ప్రకారం వాళ్ళు చేయించగలుగుతున్నప్పుడు వీళ్ళు గెలవస్తారా లేదా, అలా 20 రోజుల సర్వే చేస్తే నిన్న వారం కింద కన్ఫర్మ్ అయ్యింది. ఖమ్మం విషయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలనే ఖమ్మం కాంగ్రెస్ గెలుతుంటారు. దాంట్లో ఈ క్యాండిడేట్ ఎవరని కానీ గుర్తు చూసి హస్తం గుర్తుంటే గెలుస్తారు. అట్లాంటప్పుడు కూడా ఇన్ని మీమాంసలు, ఇంత తాత్సారం, గెలుస్తుందా లేదా సర్వేలు చూసే పరిస్థితి ఖమ్మానికి లేదు. మిగతా సీట్లు వేరు, ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి సర్వే రిపోర్ట్లు అవసరం లేదు. ప్రజల మౌత్ టాక్ ఉంది, ఆడ కనపడుతుంది రిజల్ట్, 7 స్థానాలు గెలిచింది. అట్లాంటప్పుడు తాత్సారం చేసేదానికి ఏంటంటే బడుగు బలహీన వర్గాలు పైకి రాకుండా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. ఇలా అనుకుంటున్నారు ప్రజలు. ఇది ఇంకోటి, ఖమ్మం బరిలో ప్రియాంక అట కొత్త డ్రామాలు వేసింది. ఖమ్మం బరిలో ప్రియాంక గాంధీ అట. అవకాశాన్ని పరిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం. రాయబరేలీ, ఖమ్మం 2 స్థానాల నుంచి పోటీ. అన్ని ప్రత్యామ్నాయాలపైన పార్టీ పెద్దల కసరత్తు. రాష్ట్రంలో 3 సీట్లపై కొనసాగుతున్న పంచాయతీ. కేరళకు వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి కేసీ వేణుగోపాల్ను కలిసేందుకేనని ప్రచారం. నేడు ఢిల్లీకి వెళ్లే అవకాశం, అక్కడ ఖమ్మం అభ్యర్థిపై తుది నిర్ణయం. ఖమ్మం బరిలో ప్రియాంక గాంధీ. ఎస్, ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేషనల్ జనరల్ సెక్రటరీ. వాళ్ళ కుటుంబం కాంగ్రెస్ పార్టీ కోసం కుటుంబాన్ని తయారు నిలబడచ్చు, తప్పులేదు. నేను ఆమె నిలబడటానికి తప్పట్ల, ఇంకోటి అది ఏదో క్లారిటీగా ఇంత తాత్సారం చేసి ఆయన పేరు, ఈయన పేరు, ఇంకోళ్ళు మండ వెంకటేశ్వరరావు, రఘురామరెడ్డి, ఇంకొక ఆయన ఎల్లయ్య పుల్లయ్య పేర్లు తెచ్చే బదులు ఒక క్లియర్ స్టాండు, ఒక క్లియర్గా రిజల్ట్ ఏంది స్పష్టంగా కనపడుతున్న సీట్ను కూడా ఇంత తాత్సారం చేసి మళ్ళీ చివరి నిమిషంలో ప్రియాంక గాంధీ వస్తుందని ఒక డైలమా కన్ఫ్యూజ్ చేస్తే ఇట్లాంటి సందర్భాల్లో గతంలో జరిగినాయి. నమ్మకంగా గెలుస్తామన్న సీట్లు కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఇట్లాంటి ఎత్తుగడలు, ఇట్లాంటి పనికిమాలిన ఎత్తుగడలు వేసి కోల్పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ప్రియాంక గాంధీ అని తెర మీద ఇచ్చారు. మరి ఏం కన్ఫర్మ్ అయ్యేంత వరకు మనం ఏం చెప్పలేము. ఒక సీట్ కన్ఫర్మ్ కావాలంటే అన్ని విధాలుగా అన్ని కోణాలు ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళు న్యూస్ పేపర్లలో కూడా కొందరు ఉద్దేశపూర్వకంగా హైప్ చేయడానికి, బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ ని డౌన్ చేయడానికి కూడా ఉండొచ్చుగా. అది ప్రియాంక గాంధీ నిలబడద్దని క్వశ్చన్ మార్క్ వేసారులే, కానీ ఉండొచ్చు. ఈ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అని ఇప్పుడు కాదు, స్టార్టింగ్లో ఎన్నికల కోడ్ రాకముందు షెడ్యూల్ రాకముందు నుంచే అన్నారు. మళ్ళీ ఆ పేర్లను పక్కన పెట్టారు. పక్కన పెట్టి మల్లు నందిని గారు అన్నారు, ప్రసాద్ రెడ్డి గారు అన్నారు, ఇంకొక పేరు అన్నారు, తుమ్మల యుగంధర్ అన్నారు. ఇంకా గమ్మత్తుగా నిజామాబాద్లో ఉన్న మండ వెంకటేశ్వరరావు అన్నారు. నిజంగానే మండ వెంకటేశ్వరరావు లాంటి వాడికి ఇచ్చి ఉంటే ఖమ్మంలో ఉన్న ఓటర్ల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ, అవమానించినట్టు. అంటే ఇక్కడ ఎవడు లేనట్టు, ఇక్కడ 15 లక్షల మంది ఓటర్లలో కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉన్న దగ్గర 7 కాంగ్రెస్ పార్టీ గెలిచిన దగ్గర అసలు ఒక్క నాయకుడు లేనట్టు ఆత్మాభిమానాన్ని, వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని కించపరిచినట్టు అయ్యేది. ఇంకా సరే, ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు అంటే వేరు, నేషనల్ లీడరు, అది వేరే విషయం. మన దగ్గరనే పక్క జిల్లా వాడిని పట్టుకొచ్చి పెట్టడం అనేది నేషనల్ లీడరు, వాళ్ళు వ్యూహాత్మకంగా సరే రాష్ట్ర పరిధిలో పెట్టవచ్చు, దాంట్లో తప్పలేదు. ఇది చూడాలి ఏం జరుగుతుందో. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. 15 ఆగస్టు నాటికి రుణమాఫీ చేస్తే బారాసన్ రద్దు చేస్తారా? కేసీఆర్
హరీష్ రావులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలు, ఇది ఇందాక కూడా చూసినాం. నెక్స్ట్ మళ్ళీ మోసపోవద్దు, రేవంత్ రెడ్డి కపట హామీలు నమ్మొద్దు, మతం పేరుతో ఓట్లు అడిగే భాజపాను విశ్వసించొద్దు. భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెబుతున్నాడు, మళ్ళీ మోసపోవద్దు, రేవంత్ రెడ్డి కపట హామీలు నమ్మొద్దు అంటుండు. మరి ఇప్పుడు ఆల్రెడీ మీరేమో 5 హామీలు ఆల్రెడీ అమలు చేసిన అంటుండు, ఆయన కపట హామీలు అంటుండు. సరేనా, ఈయన మేము కపట హామీలు అన్నందుకే మోసపోవద్దు అని చెప్తున్నాడు. ఈయన హామీలను ఏం చెప్పిండు చెప్పండి. ఇప్పుడు మేనిఫెస్టో ఏమైనా ఉందా ఇప్పుడు ఎలక్షన్స్ కు? లేదు. వీళ్ళ మేనిఫెస్టో ఏమన్నా? మా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మళ్ళా కూడా బల్ల గుద్ది 5 న్యాయాలు పెట్టిస్తారు, వాళ్ళు కూడా న్యాయపత్రాలు పెట్టి మేనిఫెస్టోలో ఇచ్చినాం. ఏడ ఇచ్చిరన్నా చెప్పడానికి సిగ్గు లేదు. మళ్ళా పైగా మేము బుద్ధివంతులు సుఖవంతులు అంటే జనాలు ఎట్లా నవ్వుకుంటుర్రు అన్న. ఇప్పుడు నవ్వుకుంటున్నారు కాబట్టి ఇగో వీళ్ళందరూ వచ్చేసిర్రు. ఇప్పుడు ఇక్కడ ఉండే సగానికి సగం ఎవరు లేరు. ఇది ఇప్పుడు చూడండి, పాత ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిండ్రు. అంతేనా? ప్రకాష్ గౌడ్ మొన్నటి వరకు మొన్ననే మా పార్టీలోకి వచ్చిండు డిస్కషన్. ఈ పాత ఫోటో దీంట్లో కూడా హనుమాన్ చాలీసా విన్నా నేరమేనా? కాంగ్రెస్ అలాగే చూస్తుంది, విపక్ష కుట్రలు బయట పెట్టా, దమ్ముంటే అంగీకరించి పోరాడండి. టోంకు ఎన్నికల సభలో ప్రధాని మోదీ హనుమాన్ చాలీసా విన్నా కానీ నేరంగానే చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే హిందువులను కించపరుస్తుంది. హనుమాన్ చాలీసా చదవటం అనేది ఒక హిందువుగా వాళ్ళ ఆత్మగౌరవానికి ప్రతీక. అది దాన్ని కూడా ఒక నేరము, ఒక క్రైమ్ లెక్క చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆలోచించండి అని చెప్పి మోడీ చెప్తుండు. ఎట్లా హనుమాన్ చాలీసా చదివితే మీకేంది ఇబ్బంది? ఇప్పుడు ఏది లేదు, ఏం చెప్పాలి? హనుమాన్ చాలీసా అనేది ఈయన పుట్టక ముందు నుంచే ఉంది. ఈయన పుట్టక ముందు నుంచే హనుమాన్ చాలీసా ఈ దేశ ప్రజలు చదువుతున్నారు. అంటే ఓర్చుకోవట్లేదు. ముస్లింలు ఖురాను, క్రిస్టియన్ బైబిలు, హనుమాన్ చాలీసా అనేది గత 1000 సంవత్సరాల నుంచే ఉంది. వాళ్ళు అనేది ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కి మతం పిచ్చి బట్టి ముస్లింలకి మద్దతు ఇస్తుంది కాబట్టి హనుమాన్ చాలీసా అని అవమానం కాదన్నా. మీరు ఇన్ని అంటారు కదా. ఈ తెలంగాణలో 17 సీట్లు పెట్టినాం. 17 సీట్లలో ముస్లింలకు ఎన్ని ఇచ్చినాం? ఈహాన్ న్యూస్ ఛానల్ నుంచి మీరు గమనించాలి ప్రజలారా. ఈ తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తారు కూడా. ఈ తెలంగాణలోనే తీసుకుందాం, 17 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఎంత స్థానం ఇచ్చింది, వాళ్ళ స్థానం ఎంత, వాళ్ళ పర్సంటేజ్ ఎంత, ఎన్ని సీట్లు ఇచ్చింది అనేది కూడా గమనించాలి. ఓన్లీ కేవలం ఒకటే సీట్, అది కూడా ఏది పాత బస్తీలో హైదరాబాద్ నగరం మొత్తంలో ఉండే ముస్లిం జనాభా ప్రాతిపదిక నుంచి ఒక ముస్లిం క్యాండిడేట్కి ఇస్తున్నాం. అంటే ముస్లింలకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి మేము అట్లా పక్షపాతం లేదు అంటావు. ముస్లింలకు టికెట్లు ఇవ్వలేదు కదా, పక్షపాతం కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. రాజ్యాధికారంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు తప్ప, ఈ జనాభా ప్రాతిపదిక నుంచి తప్ప మిగతా విషయాల్లో ఏ విధంగా కూడా ఒక వర్గానికి ఇంపార్టెన్స్ అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇయ్యదు. ఇప్పుడు వీళ్ళ వర్గం ఉంది, బీజేపీ అంటే ఏంది? ఒక అగ్రవర్ణం కుటుంబాలే అనే ఉంది కదా. ఆర్ఎస్ఎస్ ఏంది? వాళ్ళ తాతలు తండ్రులు ముసలోళ్ళు అయిపోయినాక వాళ్ళ మనవలు తీసుకొచ్చి ఇప్పుడు 78 మంది సెంట్రల్ మినిస్టర్లు, 78 మంది సెంట్రల్ మినిస్టర్లు, వాళ్ళంతా వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ కుటుంబాల పాలనని వాళ్ళు పెట్టి ఉల్టా ఎక్కడ అంటారేమో అని మమ్మల్ని అంటే కాంగ్రెస్ని అంటుంటే ఇది విడ్డూరంగా ఉంది. ఓకే, ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.